గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఢీకొట్టిన 2 రైళ్లు, పైకి లేచిన బోగీలు. గత మాస్టర్ ప్లాన్ ప్రకారమే 2.5 ఏళ్లలో రాజధాని. పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే. పాఠ్య పుస్తకాల్లో హింస విధ్వంసం ఎందుకు? ఋషికొండపై రాజభవనాల్ని తలపించే ప్యాలెస్లు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలలో కుండపోత వర్షం. సొంతింటికి వచ్చినట్టుంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రభాస్ వీరుడినే యోధుడినే గీతం విడుదల. పలు ఆరోగ్య సమస్యల నివారణకు కాకరా. ఈరోజు వార్తలను చూద్దాం. ఢీకొట్టిన 2 రైళ్లు, పైకి లేచిన బోగీలు. పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్లోని రంగసాని స్టేషన్ సమీపంలో కాంచన్గంగా ఎక్స్ప్రెస్ను ఉదయం 9 గంటల సమయంలో ఓ గూడ్స్ రైల్ వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది మృత్యువాత పడ్డారు, 60 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంలో కాంచనగంగా ఎక్స్ప్రెస్కు చెందిన బోగీలు గాల్లోకి లేచాయి. గూడ్స్ రైలు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురయ్యాయి. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మృతులకు 2 లక్షల రూపాయలు చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గత మాస్టర్ ప్లాన్ ప్రకారమే 2.5 ఏళ్లలో రాజధాని. గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. పనుల నిర్వహణలో 15 రోజుల్లో స్పష్టత వస్తుందని, రాజధానిలో ఏ పనులు ఎప్పటికి పూర్తి చేస్తామో ప్రజలకు ముందుగానే తెలియచేస్తామని ఆయన అన్నారు. సచివాలయంలోని 2వ బ్లాక్లో వేద మంత్రోచ్చరణల మధ్య మంత్రిగా నారాయణ ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించారు. అమరావతి అభివృద్ధి పనులు 3 దశల్లో నిర్వహించేలా గతంలోనే ప్రణాళిక రూపొందించామని, తొలి దశలో అమరావతి సిటీ నిర్మాణ పనులు పూర్తవుతాయి. 2వ దశలో మెట్రో రైల్ పనులు చేపడతాం. తొలి దశలో చేపట్టే 3,600 కిలోమీటర్ల రహదారులు, సచివాలయం, అసెంబ్లీ, అధికారులకు నివాసాల వంటి పనులకు 48,000 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశాం. ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభమై వివిధ దశల్లో నిలిచాయి. వీటిని 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నాం. ప్రపంచంలో అత్యున్నత 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు లక్ష్యం. రాజధానిలో చేపట్టే కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సింగపూర్ ప్రభుత్వ సాయంతో అత్యుత్తమైన డిజైన్లు రూపొందించి అమలు చేశామని మంత్రి తెలియజేశారు. పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే. జగన్ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది. హేతుబద్ధీకరణ కారణంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి కొన్ని చోట్ల బడులు మూతపడుతున్నాయి. విద్యార్థులు చదువులోనూ వెనకబడుతున్నారు. 6, 7, 8 తరగతులు చదువుతున్న వారిలో 41.58% మంది తెలుగులో ఒక పేరాను చదవలేకపోయినట్లుగా తేలింది. అసర్ నివేదిక 2022 ప్రకారం 3వ తరగతిలో 24.3% మంది క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్ వంటి తేలికైన ఆంగ్ల పదాలను చదవలేకపోయారు. విద్యార్థులు చదువులో వెనకబడినట్లు సర్వేలు చెబుతున్నా పరీక్షల్లో మాత్రం మార్కులు బాగానే వస్తున్నాయి. మార్కులకు పిల్లల సామర్థ్యాలకు సంబంధం లేకుండా పోయింది. బోధనలో సమస్యలు, సిలబస్పై అస్పష్టత, హేతుబద్ధీకరణతో ఉపాధ్యాయులు, విద్యార్థుల అవస్థలు ప్రభుత్వ విద్యా వ్యవస్థను చిక్కుల్లో పడేశాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రతి అంశము కొత్త ప్రభుత్వానికి సవాల్గా నిలిచింది. ఋషికొండపై రాజభవనాల్ని తలపించే ప్యాలెస్లు. విశాఖలోని ఋషికొండపై రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే 3 ఉన్నాయి. వాటిలో పడక గదులు 12. ప్రతి పడక గదిని అనుసంధానిస్తూ అత్యంత విలాసవంతమైన స్నానాల గదులు నిర్మించారు. ఆ స్నానాల గదిని చూస్తేనే సామాన్యుల కళ్ళు తిరుగుతాయి. దానిలో గరిష్టంగా 430 చదరపు అడుగుల ఇల్లు కట్టుకోవచ్చు. ఋషికొండపై భవనాలకు 452 కోట్ల అంచనా వ్యయంలో
407 కోట్లను ఇప్పటికే ఖర్చు పెట్టేశారు. అవన్నీ సర్వహంగులు, ఖరీదైన అంతర్గత అలంకరణలతో ఇప్పటికే సిద్ధమైపోయాయి. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ కూడా చాలా వరకు తెచ్చేశారు. ఋషికొండపై రిసార్ట్ పేరుతో ప్రభుత్వం ఆడిన డ్రామాలో 5 ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి దశలోనూ కేబినెట్ అనుమతి తీసుకోవడం గమనార్హం. పాఠ్యపుస్తకాల్లో హింస, విధ్వంసం ఎందుకు? పాఠ్యాంశాల్లో కాషాయీకరణ చోటు చేసుకుంటోందన్న ఆరోపణలను ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని తిరస్కరించారు. గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీద్ కూల్చివేత అంశాలపై ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో జరిగిన మార్పులపై సక్లాని సమాధానమిస్తూ, అల్లర్ల గురించి పాఠశాలల్లో ఎందుకు బోధించాలి? మనం సానుకూల దృక్పథంతో ఆలోచించే పౌరులను తయారు చేయాలి తప్ప హింస, ఒత్తిడికి గురైన వారిని కాదు. చిన్నపిల్లలకు అల్లర్ల గురించి చెప్పనక్కర్లేదు. పెరిగి పెద్దయిన తర్వాత ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి అన్న విషయాలను వారే అర్థం చేసుకుంటారు. ఏదో జరిగిపోతోందంటూ ప్రస్తుతం పాఠ్యపుస్తకాల్లో జరుగుతున్న మార్పులు, చేర్పులు గురించి ఆందోళన చెందడం అనవసరం. తాజాగా విడుదలైన ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో పలు మార్పులు చేశారు. కొన్ని అంశాలను తొలగించారు. 12వ తరగతి రాజనీతి శాస్త్రం పుస్తకంలో బాబ్రీ మసీదు పేరును ప్రస్తావించలేదు. 3 గుమ్మటాల నిర్మాణమని మాత్రమే పేర్కొన్నారు. వీటిపై ఆయన స్పందిస్తూ, రామ మందిరానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఆ విషయాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చకూడదా? కొత్త పార్లమెంట్ను నిర్మించాం, ఆ విషయాన్ని మన విద్యార్థులు తెలుసుకోకూడదా? ప్రాచీన విషయాలతో పాటుగా కొత్తగా జరుగుతున్న పరిణామాలను చేర్చడం మన విధి అంటూ ఆయన వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో కుండపోత వర్షం. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడి బగబగలతో అల్లాడిన ప్రజానికానికి సాయంత్రం కురిసిన వర్షం ఉపశమనం ఇచ్చింది. గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు నీట మునిగాయి. దీంతో వాహనదారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. నగర వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ప్రభాస్ వీరుడినే యోధుడినే గీతం విడుదల. నా గమనం నిత్యరణమంటూ నినదిస్తున్నాడు భైరవ. మరి ఆయన కథ ఏమిటో తెలియాలంటే కల్కి 2898 AD సినిమా చూడవలసిందే. ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతి మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. దీపికా పదుకొనే కథానాయిక. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకుడు, సి అశ్విని దత్ నిర్మాత. ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్ సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు భైరవ పాటను విడుదల చేశారు. ఒక నేనే, నాకు చుట్టూ నేనే, ఒకటైనా ఒంటరోణ్ణి కానే, వీరుడినే యోధుడినే, భూమి నేనే, సూర్యుడినైనా నేనే, నన్ను నేనే చుట్టి తిరుగుతానే, స్వార్థము నేనే, పరమార్థము నేనే అంటూ సాగే ఈ పాట తెలుగు, హిందీ భాషల్లో సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి కుమార్ రచించగా దిల్జిత్ దోసాంజ్, దీపక్ బ్లూ ఆలపించారు. సంతోష్ నారాయణన్ స్వరపరిచారు. లిరికల్ వీడియోలో ప్రభాస్ మెరుపులు ఆకట్టుకుంటున్నాయి. సొంతింటికి వచ్చినట్టుగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ కథానాయకుడు అజిత్ దేవగన్ జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న చిత్రం దే దే ప్యార్ దే 2 విజయవంతమైన దే దే ప్యార్ దేకి కొనసాగింపుగా అన్షుల్ శర్మ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణను ప్రారంభించింది రకుల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రేక్షకులకు డబుల్ డోస్ ధమాకా అందించడానికి తిరిగొచ్చాం. సెట్లోకి అడుగుపెట్టాం. మొదటి రోజు సొంతింటికి వచ్చిన అనుభూతి కలిగింది. దక్షిణాదిలో ప్రేక్షకులు నన్ను ఎలా ఆదరించారో బాలీవుడ్లో మళ్ళీ ఈ సినిమాతోనే అభిమానుల నుంచి అలాంటి ప్రేమను సొంతం చేసుకోగలిగాను. తొలి భాగం కన్నా మరింత భిన్నంగా రాబోయే సీక్వెల్ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ నెల 29న ఎన్టీఆర్ పురస్కారాలు ప్రదానం.
కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకని ఈ నెల 29న హైదరాబాద్లో నిర్వహించనున్నారు. కళావేదిక రాఘవి మీడియా సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో సినిమా రంగంలోని వివిధ విభాగాలకు చెందిన కళాకారులకు పురస్కారాలని ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొనున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. పుట్టగొడుగు @5 కిలోలు. పుట్టగొడుగులు సాధారణంగా చాలా చిన్నగా ఉంటాయి. 10 పుట్టగొడుగులు కలిపిన 500 గ్రాముల బరువు తూగదు. కానీ అనంతపురం జిల్లా కందుర్తి మండలం జానంపల్లిలో రైతు వడ్డే హనుమంతరాయుడు వ్యవసాయ పొలంలో ఆదివారం 5 కిలోల బరువు ఉన్న పుట్టగొడుగు లభించింది. సహజ సిద్ధంగా భూమిలో నుంచి ఈ పుట్టగొడుగు బయటకు వచ్చింది. ఇంత పెద్ద పుట్టగొడుగుని తానెప్పుడూ చూడలేదని రైతు హనుమంతరాయుడు చెప్పారు. పరిశోధన కోసం ఆ పుట్టగొడుగును మండల వ్యవసాయాధికారి మహేష్కు రైతు అప్పగించారు. దానిని కళ్యాణదుర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రానికి తరలించారు. పలు ఆరోగ్య సమస్యల నివారణకు కాకరకాయను వీలైనంత ఎక్కువగా, అంటే రోజు విడిచి రోజు ఆహారంలో తింటుంటే రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. తద్వారా కొవ్వు కరిగి శరీరం నాజూగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది. వారంలో ఒకసారి బెల్లం, చింతపండుతో కలిపిన కూర తింటే ఆకలి పెరిగి అజీర్ణం తగ్గుతుంది. మనం తినే ఆకుకూరల్లో ఉన్న కాల్షియం కంటే కాకరలో కాల్షియం 2 అధికంగా ఉంటుంది. కాకరకాయ జ్యూస్ను రోజు తాగితే డయాబెటీస్ను అదుపులో ఉంచుకోవచ్చు. కాకరకాయ జ్యూస్ను రోజు ఉదయాన్నే పరగడుపునే తాగితే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. కాకరకాయ జ్యూస్లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్లా పనిచేస్తాయి. కాకర కంటి శుక్లం, దృష్టిలోపం వంటి సమస్యల నివారణగాను పనిచేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అతిసార, నులిపురుగులు, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు కాకరకాయ చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అందుకే అలర్జీలు దరిచేరవు. వైరస్, బ్యాక్టీరియాపై పోరాడుతుంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్లను అరికడుతుంది. మలబద్ధకాన్ని తగ్గించడానికై రోజుకు 2 సార్లు 1/2 స్పూన్ చొప్పున కాకర రసాన్ని తీసుకోవాలి. దీనిలో బచ్చలి కూరను కూడా కలుపుకుంటే మంచిది. కాకరకాయ రసంలో చేదు దక్కాలంటే కొంచెం నిమ్మరసం కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. చీనాబ్ వంతెనపై రైలు ఇంజన్ పరుగు. జమ్మూ కాశ్మీర్లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనపై ఆదివారం రైల్ ఇంజన్ ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో షేర్ చేశారు. వెన్నెముక శస్త్రచికిత్స వైద్యునికి అంతర్జాతీయ అవార్డు. వెన్నులోని డిస్కులకు పోషక పదార్థాలు ఎలా అందుతున్నాయో ప్రయోగాత్మకంగా నిరూపించిన పరిశోధనకు గుంటూరు మల్లికా సైన్స్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్ బాబుకు ప్రతిష్టాత్మక ISSLS ప్రైజ్ అవార్డు దక్కింది. స్మృతి సూపర్ సెంచరీ. తొలి వన్డేలో భారత మహిళల గెలుపు. సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. 143 పరుగులతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. యూరోలో ఇటలీ శుభారంభం. యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో ఇటలీ జట్టు శుభారంభం చేసింది. అల్బేనియాతో జరిగిన గ్రూప్ బి తొలి మ్యాచ్లో ఇటలీ 2-1తో గెలిచింది. ఆర్చరీలో భారత్కు ఒలింపిక్ బెర్త్. క్వాలిఫైయింగ్ టోర్నీలో భజన్ కౌర్కు స్వర్ణం. ఆసీస్ చేతిలో ఓడిన స్కాట్లాండ్. ఇంగ్లాండ్కు కలిసొచ్చిన అదృష్టం. నమీబియాపై గెలుపు. సూపర్ 8కు చేరుకున్న ఇంగ్లాండ్. పాకిస్తాన్ 3 వికెట్లతో ఐర్లాండ్పై విజయం. పేలవ ఆటతో సూపర్ 8 అవకాశాలు కోల్పోయిన పాకిస్తాన్ చివరి లీగ్ మ్యాచ్లోనూ అతి కష్టం మీద నెగ్గి T20 వరల్డ్ కప్ను ముగించింది. T20 ప్రపంచ కప్లో నేడు బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్, నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక, న్యూజిలాండ్ వర్సెస్ పాపువా న్యూగిని. ఆంధ్రప్రదేశ్ కేటర్ జెస్సీకి పసిడి పథకం.
వరల్డ్ స్కేట్ ఓషియానియా ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో పసిఫిక్ కప్ ఓపెన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మాత్రపు జెస్సీరాజ్ పసిడి పథకాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ అథ్లెట్ సాయి కిరణ్ కు స్వర్ణం. జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో తెలంగాణకు చెందిన అల్వాల్ పురుషుల షాట్ పుట్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.